హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. జనరల్‌గా ఈ రోజుల్లో చూస్తున్నట్టయితే క్రిమినల్ కేసులు పెరుగుతా ఉన్నాయి. ఈ క్రిమినల్ కేసులలో ఏంటంటే పోలీసు వాళ్ళు జనరల్‌గా 99% తప్పు చేసిన వాళ్ళ మీదనే కేసు పెట్టడం, వాళ్ళనే రిమాండ్‌కి పంపియడం చూస్తూ ఉంటున్నాం. అయితే కొన్ని కేసెస్‌లలో ఒక వర్గానికి ఫేవర్‌గా ఉన్న లాస్‌లలోనే ఇట్లా ఇన్నోసెంట్స్ ఇరుక్కుంటూ ఉంటారు. ఉదాహరణకి 498 గాని, తర్వాత ఎస్సీ, ఎస్టీ కేస్ కానీ, తర్వాత ఈ రేప్ కేసులు గానీ, ఇలాంటి కేసెస్‌లో మాత్రమే ఈ ఒక వర్గానికి ఫేవర్‌గా ఉంటున్నాయి కాబట్టి, ఇలాంటి కేసెస్‌లో మన ఇన్నోసెంట్స్ గూడా ఈ కేసులలో ఇరుక్కోవడం, తర్వాత వాళ్ళు కోర్ట్ చుట్టూ తిరిగి బాధపడుతూ ఉంటున్నారు. అయితే వీళ్ళకి ముఖ్యంగా ఏంటంటే హైకోర్ట్‌లో క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకోవటం ద్వారా మీకు సత్వరంగా ఒక న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఈ క్వాష్ పిటిషన్ గూడా మీరేంటంటే ఎఫ్ఐఆర్ మీద క్వాష్ చేసుకోవచ్చు, చార్జ్ షీట్ మీద క్వాష్ చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా చార్జ్ షీట్ మీద మనం క్వాష్ పిటిషన్ ఫైల్ చేసినట్లయితే మీకు అటెండెన్స్ డిస్పెన్స్ ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది. లేదు అంటే మన కంప్లెయింట్ డిఫాక్టో కంప్లెయింట్‌కి నోటీస్ ఆర్డర్ అయ్యి వాళ్ళ వెర్షన్ కూడా విన్నాక మెరిట్స్ చూసి కేస్‌ని వెంటనే కొట్టేసే అవకాశం కూడా ఉంటుంది. నేను ముఖ్యంగా చెప్పేదేంటంటే, ఒకవేళ మీరు తప్పుడు కేసులో ఏదైనా ఇరుక్కున్నట్లయితే మీరు ఫస్ట్ చేయవలసిన పని హైకోర్ట్‌లో క్వాష్ పిటిషన్ వేసుకోండి. క్వాష్ పిటిషన్‌కి కూడా పెద్ద ఖర్చేం కాదు. హైకోర్ట్ అనంగానే అందరూ భయపడి ఎంత ఖర్చవుతదో ఏంటో అనుకుని ఈ క్వాష్ పిటిషన్ ఫైల్ చేయడానికి కూడా రాకుండా ఉంటారు. తర్వాత మీరు ఫస్ట్ క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకున్న తర్వాత మీకు డిఫాక్టో కంప్లెయింట్‌కి నోటీస్ వెళ్తుంది. నోటీస్ వెళ్ళిన తర్వాత వాళ్ళ వెర్షన్ కూడా విని వీలైనంత త్వరగా కేస్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, మీరు ఇట్లా నెలల కొద్దీ, సంవత్సరాల కొద్దీ కోర్ట్ చుట్టూ తిరిగే కన్నా ఒక అటెండెన్స్ డిస్పెన్స్ ఆర్డర్ తీసుకోవటం, తర్వాత త్వరగా ఈ క్వాష్ పిటిషన్ తోటి క్లోజ్ చేయించుకోవటం మీకు ఉత్తమం.